మన జీవితంలో ఒక్క చెడ్డ ఫ్రెండ్ ఉన్నా సరే వెంటనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి. సహవాసం అనేది చాలా అద్భుతమైనది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అనే మాట ఉట్టిగా చెప్పలేదు, బైబిల్లో నుంచి తీసుకోబడింది. మనము అవిశ్వాసులతో విశ్వాసులకు జోడు ఉండకూడదు, పొత్తు ఉండకూడదు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియు చేయును. కొంచెము పులిసిన పిండిని ఎక్కువ మంచి పిండిలో కలిపితే పిండి అంతా కూడా పులిసిపోతుంది. మనం పెరుగుకు తోడు పెట్టినట్టు మన జీవితంలో చెడుతో తోడు అవ్వకూడదు. ఎప్పుడైతే తోడులో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ వెంటనే కట్ చేసేయాలి, లేకపోతే బాడీ అంతా పాకిపోయి బాడీ అంతా చెడిపోయే అవకాశం ఉంది కదా. అలానే మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా చెడు సహవాసం ఉన్నట్లయితే ఈరోజు కట్ చేసుకోండి. కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు. కట్ చేసుకోవడం అనేది చాలా ఆహ్లాదకరమైన విషయం కాదు. కట్ చేసుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఆ నొప్పిని కొద్ది రోజులు భరించగలిగితే జీవితం బాగుపడుతుంది, లేకపోతే శరీరం అంతా నాశనం అయిపోతుంది. అంటే జీవితం అంతా నాశనం అయిపోతుంది. కొన్ని సహవాసాలు, కొన్ని బంధాలు, కొన్ని రిలేషన్షిప్స్ మనం కట్ చేసుకోవడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ కట్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా స్వతంత్రంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని రోజులు ఆ నొప్పి ఉంటుంది, ఆ భారం ఉంటుంది, గుర్తొచ్చినప్పుడల్లా ఆ నొప్పి తగులుతూ ఉంటుంది. కానీ పర్వాలేదు, జీవితం బాగుపడుతుంది. నొప్పి తగిలినా సరే. చూడండి, యేసుక్రీస్తు వారు అయితే నీ కుడి కన్ను నిన్ను ఇబ్బంది పెట్టిన, అభ్యంతర పెట్టిన ఎడల పెరికివేయమన్నాడు. అంటే మన జీవితము చాలా గొప్పది. ఒకవేళ ఆ జీవితానికి అభ్యంతర కారణంగా అది ఏదైనా సరే మనం కట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి పులిసిన పిండి ఏదైనా ఉందేమో ఒకసారి పరీక్షించుకుందామా? గాడ్ బ్లెస్ యూ.